అమెరికా ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. హర్మూజ్ జలసంధికి సంబంధించి అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటు ఇరాన్ చేస్తున్న ప్రకటనలతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచినట్లు ప్రకటించిన ఇరాన్ మళ్లీ ఒక్కరోజులోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఈ నేపథ్యంలోనే హర్మూజ్ జలసంధిని తెరిచి మరుసటి రోజు మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన 2 నౌకలపై ఐఆర్జీసీ చెందిన గన్ బోట్లు కాల్పులు జరిపినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. అయితే ఆ 2 నౌకలు భారతీయ జెండాలతో ప్రయాణించినట్లు వెల్లడి కావడం ఇప్పుడు తీవ్ర చర్చాంశనీయంగా మారింది. భారత జెండాలతో హర్మూజ్ జలసంధిని దాటుతున్న 2 నౌకలపై ఐఆర్జీసీ గన్ బోట్లు జరిపిన కాల్పుల్లో ట్యాంకర్లకు గాని ఆ నౌకల్లో ఉన్న సిబ్బందికి గాని ఎలాంటి గాయాలు కాలేదని, వారంతా సురక్షితంగా ఉన్నారని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కాల్పుల ప్రభావం ఎంతవరకు ఉందనే దానిపై ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా హర్మూజ్ జలసంధిలో భారత జెండాలతో కూడిన నౌకలపై ఇరాన్ ఐఆర్జీసీ చేసిన దాడులకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే భారత్ లో ఉన్న ఇరాన్ రాయబారికి విదేశాంగ సమన్లు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఇటీవల అమెరికాతో ఇరాన్ జరిపిన చర్చల సందర్భంగా హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్ పోర్టుల చుట్టూ అమెరికా తన సైన్యంతో దిగ్బంధనం చేయటాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే హర్మూజ్ జలసంధిని తిరిగి మూసేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి చమురు రవాణాపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. అదే సందర్భంగా ఇరాన్ ప్రకటన విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితిలో చోటు చేసుకోవడం గమనార్హం.